నమస్తే. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాము. పక్కన భారీ వర్షం పడుతుంది, కానీ ఇంకో పక్కన చూస్తే గణేష్ విగ్రహాలు తుది మెరుగులు దిద్దుకొని అట్లాగే గోల్డ్ ఆభరణాలతో వేసుకొని భక్తులను ఇన్వైట్ చేస్తున్నాయి. రండి, మమ్మల్ని బుక్ చేసుకోండి, మీ మంటపాలకు వెళ్ళండి. ఎందుకంటే ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది వినాయక చవితికి. సో కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఏ సైజు నుంచి విగ్రహాలు ఉన్నాయి, అట్లాగే ఈసారి మరి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ లా కనిపిస్తున్నాయి, అసలు ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. హలో భయ్యా. హలో. గణేష్ మహారాజ్ కి జై. ఎస్, ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది ధూల్పేటలో మొత్తం కూడా. ఎస్, ప్రస్తుతం మన దగ్గర ఒక విగ్రహం కనిపిస్తుంది. దీనికన్నా వెళ్లే ముందు మనం ఇక్కడ ప్రస్తుతం ఒకటి చూద్దాము. విగ్రహ తయారీలో మొత్తం కూడా వీళ్ళు మొదటి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ కలర్ది బొగ్గు టైప్ కట్టారు. నజర్ నజర్. ఎస్, మనకు అంటూ ఉంటారు కదా, బూరో నజర్ వాలా తేరే ముహు కాలా అని. సో ఇట్లాంటిది ఏది జరగొద్ది సార్, వ్యాపారం అంతా బాగా జరగాలి అండ్ ఈ గణేష్ని తీసుకెళ్లే వాళ్ళకు కూడా అంత మంచి జరగాలన్న ఉద్దేశంతో కట్టారు. సో ఒకసారి వినాయకుల గురించి మాట్లాడదాం. భయ్యా, ఈ వినాయకుడి హైట్ ఎంత? ఇది 14 ఫీట్ హైట్ ఉందండి. ఓకే, అసలు థీమ్ ఏంటి? గణేశుడు మహారాజ్ థీమ్. ఒక మహారాజ్ థీమ్ తుకుల్లా పూజ చేయడానికి మంచిగా కూర్చున్నాడు అంతే. ఓకే ఓకే. విడ్త్ భయ్యా? విత్ 11 ఫీట్, హ్యాండ్ టు హ్యాండ్ 11 ఫీట్ ఉంటుంది. యా. కానీ మన దగ్గరే చూస్తుంటే ఈ ఆర్నమెంట్ జ్యువెలరీ కొంచెం స్పెషల్ గా అట్రాక్షన్ కనిపిస్తుంది. మొత్తం అంతా ధూల్పేట్ గణేష్లు అందరూ భారీ విగ్రహాలు కావచ్చు, డిఫరెంట్ థీమ్ తో ఉన్నాయి. కానీ మన దగ్గర చూడగానే అసలు ఆ కలర్ టోన్ కావచ్చు, చూడండి లంబోదరుడికి ఆ టోన్ కావచ్చు, అట్లాగే మనకు ఆ పింక్ టోన్ తీసుకురావడం కావచ్చు, తలపాగా పెట్టడం కావచ్చు, అంతా కూడా మహారాజులా ఉంది. భయ్య, అసలు ఏంటి ఈ జ్యువెలరీ కావచ్చు, ఈ కుందన్ వర్క్ కావచ్చు, ఈ థీమ్ ఏంటి? ఇది థీమ్ నేను కొత్త చేయడానికి ఇది 8 ఇయర్స్ అయింది. నేను స్టార్ట్ చేసిన, ఇది మంచిగా కనిపిస్తుంది, నేను చేపిస్తున్నా ఇది. ఓకే, అంటే ఇది స్పెషల్ ఛార్జా మళ్ళీ? స్పెషల్ చార్జ్ కాదు, మొత్తం దాంతో కలిపి ఇంక్లూడింగ్ అదే రేట్ ఉంటుంది. భయ్య, మరి ఈ భారీ గణేశుడికి ఎంత ప్రైస్ చెప్తున్నారు? ఇది 140 చెప్తున్నారు. ఏమైనా తక్కువ చేసి వచ్చిన తర్వాత కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. భయ్య, ఈ వర్క్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఇవేంటి? కలకత్తాలోని ఆర్డర్ చేయించి తయారు చేసి తీసుకోవచ్చు. అంటే విగ్రహం తయారు చేసినప్పుడే జ్యువెలరీ కూడా మీరు ముందే ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఓకే, బాగుంది మనకి. కానీ ఈసారి గణేశుల్లో చెవులు కూడా కొంచెం డిజైన్కి వచ్చాయి. అంటే ఏ థాట్తో తీసుకొచ్చారు ఆ చెవులు? ఇప్పుడు ఇట్లా అవుతుంది మోడల్, ఇది జనవరి ఫిబ్రవరి మోడల్ చేస్తాం కదా, అప్పుడు ఇట్లా సంస్థ అవుతుంది, అట్లా పని చేస్తుంది. ఓకే, అంటే ఏం చెప్తున్నారంటే ఆయన క్లియర్గా కూడా గణేష్ని ఫస్ట్ మేము ఒక థీమ్ అనుకున్న తర్వాత ప్రతిదీ కూడా మైండ్లో మెదులుతూ ఉంటుంది. సో కాబట్టి మాకు చెవులు కావచ్చు, తొండం కావచ్చు, అట్లాగే మనకి గణేశుడు కూర్చునే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మేము ఆలోచించే చేస్తామని చెప్తూ ఉన్నారు. అండ్ జ్యువెలరీ కూడా మనకి సపరేట్గా కోల్కతా నుంచి విగ్రహాన్ని ఆలోచన వచ్చినప్పుడే మనకి అది కూడా తీసుకొచ్చి చేయించి తీసుకొస్తాము అని చెప్తున్నారు. భయ్య, ఈ గణేశుడు థీమ్ ఏంటి? ఇది గణేష్ రాజా బయటకు ఉన్నది, ఇది కూడా 13 ఫీట్ ఉన్నది. ఓకే, మనకి గణేశుని చూస్తే పక్కన 2 వైపుల సింహాలు, అట్లాగే ఆ మహారాజు కూర్చోవడానికి పక్కన ఒక పిల్లో కనిపిస్తుంది, దాని మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు. గణేశుడికి మొత్తం 4 చేతులు ఉన్నాయి అండ్ వెనక ఉన్న 2 చేతుల్లో హతియార్ అంటున్నారు. మరి దాని గురించి తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మాకు కూడా ఫుల్ డీటెయిల్ తెలియదు అది ఏంటనేది. సో కాకపోతే మనకి మెజారిటీ ఆఫ్ గణేష్ విగ్రహాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అది ఆయుధమా ఏంటా అనేది కూడా నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఈ గణేశుడికి చూస్తే ఒక చెయ్యి ఆశీర్వదిస్తుంటే ఇంకో చెయ్యి మాత్రం లడ్డు కోసం ఉంది. అండ్ భయ్య, కిరీటంలో కూడా మీరు ముందు ఒక హంస టైప్ వచ్చింది. ఓకే, అది కూడా మీరు ముందే ఆలోచించింది డిజైన్. అండ్ ఓకే, చెవుల్లో కూడా అవి డిజైన్. బట్ అవి వైల్ మనం తీసుకెళ్లేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే మంటపంలో పెట్టేటప్పుడు ఊడిపోవా? ఫిక్స్ ఉంటాయి. ఫిక్స్ ఉంటది. ఇది గమ్ ఇట్లా ఉంటది అంటే ఒక్కసారి తీసి కూడా మంటలో 1 సంవత్సరం కూడా ఖరాబ్ కాదు మళ్ళా. ఓకే, బాగుంది ఇదేదో. భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే. ఓకే, మనకి ఇవన్నీ కూడా అట్లాగే ఉన్నాయండి, ఎందుకంటే మేము దగ్గర నుంచి ప్రెస్ చేసి చూస్తున్నాం కదా. సో మనకి ఏదో ఊడిపోయి పడిపోవడము అట్లా అయితే లేదు, చాలా నీట్ గా ఉంది. అంటే మనం వన్స్ ఇక్కడ నుంచి మొత్తం నీకు ఒరిస్సా, నెల్లూరు, బెంగళూరు, హుసూర్, విజయవాడ, ఖమ్మం, నిజామాబాద్, ఓకే అన్ని మొత్తం అక్కడనే పోయింది బొమ్మమ్మ. ఓకే, అంటే అంత దూరం ట్రావెల్ అయినా కూడా మనకి ఈ జ్యువెలరీ విషయంలో కావచ్చు, విగ్రహం విషయంలో కావచ్చు ఇబ్బంది కాదు అని చెప్పని అంటున్నారు. అండ్ అట్లాగే భయ్య, సేమ్ పక్కన విగ్రహం కూడా సేమ్ మోడల్ చూపించింది. ఓకే, ఇట్లా ఇక్కడ మొత్తం ఇట్లా ఒక 4 విగ్రహాలు అయితే 11 ఫీట్ ఒకటి, అండ్ ఇది 13 ఫీట్ల 14
14 ఫీట్ల విగ్రహం అయితే ఒకటి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం ఇట్లా 4 విగ్రహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను జస్ట్ మహారాజ్ గణేష్నే మైండ్లో తీసుకున్నాను, ఆ ప్రతిమే చేశాను. సిల్వర్ జ్యువెలరీ ఇది ఉన్నది. యా, నెక్స్ట్ ఆ విగ్రహాలు మాత్రమే చేశామన్నారు. అట్లాగే ఒక విగ్రహం మాత్రం కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ మీద చేయడం జరిగిందని చెప్తున్నారు. ఎస్, మనం చూడొచ్చు, పంచ ఒక్కటే కాలేదు, రెస్ట్ గణేష్ విగ్రహం ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఇప్పటి వరకు మనము ఇక్కడ మనకి గోల్డ్ జ్యువెలరీ మాత్రమే కనిపించింది కదా, ఈ విగ్రహానికి మాత్రం, ఈ గణేశుడికి మాత్రం సిల్వర్ జ్యువెలరీతో అండ్ కొంచెం రెయిన్బో కలర్స్ ఉన్న జ్యువెలరీ మాత్రం ఇక్కడ అట్రాక్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఆ కిరీటం చూడొచ్చు, చెవులకు ఆభరణాలు కావచ్చు, ఆ చేతులకు ఉన్న అతిహార కావచ్చు, అండ్ పక్కన ఈ గణేశుడి కంఠాభరణాలు కావచ్చు, అట్లాగే ఉదర భాగంలో కూడా వచ్చిన ఈ భారీ జ్యువెలరీ కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు సిల్వర్ ఇందులో మాత్రం చేస్తారు. భయ్యా ఉస్కా హైట్ కిतना భయ్యా? 15 ఫీట్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు? 160. యా, 1,60,000. యా, ఇట్లాగే ప్రైస్ విషయంలో కూడా మేము కొంచెం నెగిషియబుల్, ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది భక్తులు తీసుకోవడానికే కాబట్టి, అండ్ ప్రైస్ విషయంలో కూడా మేము కొంచెం చూసి ఇస్తామని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ గణేశులు అందరూ కూడా స్పెషల్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూస్తే మనకి మూషికాలు కూడా 2 మూషికాలు పెట్టారు. ఆ మూషికాలు కూడా మనకి నమస్కరిస్తున్నట్టుంది. అంటే చూడండి, ఎంత మహారాజు దగ్గర అయితే ఏ లక్షణం అయితే ఉండాలో క్లియర్గా ఆ లక్షణం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ప్రధాన సేవకులుగా ఇక్కడ మూషికాలను అయితే వాళ్ళు తీర్చిదిద్దడం జరిగింది. మనకి గణేశుడికి మూషికానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్లాగే ఇక్కడ ఉన్నప్పుడులోనే అప్పుడే కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళు కూడా విగ్రహాన్ని బుక్ చేసుకున్నారు. హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే, రైట్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గణేష్ స్పెషాలిటీ? అది లాస్ట్ టైం కూడా మంచి ప్రైస్ కి ఇచ్చింది శంకర్ అన్న. ఓకే, లాస్ట్ టైం కూడా ఇక్కడ ఇదే తీసుకున్నాం లాస్ట్ టైం. ఓ సేమ్ ఇదే. ఓకే, సిల్వర్ జ్యువెలరీ ఇచ్చిండు. ఓకే ఓకే. అన్న దగ్గర ఉన్నట్టు బిల్పేట్లు ఎక్కడ ఉండదు, అన్ననే ఫేమస్ బిల్పేట్ల. ఓకే ఓకే, అదే కొంచెం మిగిలినతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఇదే డిఫరెంట్ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటది. యా యా. ఈసారి లాస్ట్ టైం తీసుకున్నాం, ఈసారి అదనుకుంటున్నాం. ఓకే, ఈసారి ఓకే, అది బాగుంది మహారాజ్ విగ్రహం. అన్న ప్రైస్ ఫైనల్ మన కన్సెషన్ ఇస్తే యా అన్న బట్ బుక్ చేస్తాం. పీసెస్ అన్ని అసలు ఈసారికి అయిపోయినాయని చెప్తున్నాడు అన్న. యా యా. మామూలుగా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా, మిగిలిన ప్లేసెస్ లో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు మెయిన్ అట్రాక్ట్ చేసేది ఏంటి? ఫినిషింగ్ అండ్ జ్యువెలరీ ఈసారి. ఓకే, అన్న దగ్గర ఉన్నట్టు అసలు ఏడు ఉండదు. ఓకే, అందుకనే అన్న దగ్గరనే తీసుకుంటాం. ఓకే, రైట్. ఎంతమంది యూత్ మీరు? మేము దగ్గర 20 మెంబర్స్ ఉంటాం. ఓకే, మీ ఫ్యామిలీస్ కూడా అందరు హ్యాపీయా? మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, మొత్తం మా ఫ్యామిలీసే. యా, కాలనీ గణేష్ అనమాట మాది. ఓకే ఓకే. అండ్ మీరు 9 రోజులు 11 రోజులు 13 days ఉంటుంది. 13 days. వావ్, గ్రేట్. మీ 13 days కూడా మంచి జరగాలి, శోభాయాత్ర కూడా మంచి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలని కోరుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఇక్కడ యూత్ చెప్తుందనే కాకుండా, ఈ విగ్రహం మొదట ప్రారంభమైనప్పుడు అంటే వైట్ కలర్ లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మనకి చూడగానే ఒక చిన్న అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్ చూస్తే ఇది అదే గణపతి బప్ప మోరియా స్పెషల్ అనమాట. సో ఇది మనకి శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఎవరైనా ఈ గణేష్ విగ్రహాలు నచ్చితే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ.